హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ వీడియోలో హిల్స్ ప్యాటర్న్ గురించి నేను చెప్తాను. ఇప్పుడు మనము ఈ వీడియోలో రిమైనింగ్ ప్యాటర్న్స్ గురించి చూద్దాం. అంటే ఇంతకుముందు 5 వరకు చేశాము. ఇప్పుడు రిమైనింగ్ 6, 7, 8 ఈ 3 ప్యాటర్న్స్ గురించి ఈ వీడియోలో చూద్దాం. సో సేమ్ ఇంతకు ముందుగా తీసుకున్నట్టుగానే ఇంటీజర్ 5 తీసుకుందాము. తీసుకున్న తర్వాత ఫర్ లూప్, రో, ఇన్, రేంజ్, ఓపెన్ బ్రాకెట్ అండ్ క్లోజ్. మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగానే ఫర్ లూప్ అనేది కోడ్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. సో అలా రిపీట్ అవ్వడం వల్ల మనకు కావాల్సిన అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకేనా? అండ్ మనం ఈ వీడియోలో ఈ అవుట్పుట్ అనేది చూస్తాం. ఈ అవుట్పుట్ కి కోడ్ ఎలా రాయాలి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. అండ్ దాని తర్వాత అగైన్ ఫర్ లూప్, కాలమ్, ఇన్ రేంజ్. ఇక్కడ మాత్రం రో నుండి ఎన్ వరకు, అంతే కదండి. రో నుండి ఎన్ వరకు మనకు కోడ్ అనేది రన్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ ఇక్కడ స్పేస్. ఇక్కడ మనము రాసేది స్పేసెస్ క్రియేట్ అవ్వడానికి మాత్రమే రాస్తున్నాము ఈ ప్రింట్ అనేది. అండ్ దాని తర్వాత ఇప్పుడు రాసేది స్టార్స్ అనేవి ప్రింట్ అవుతాయి. రో మనకు రో అనేది కౌంట్ అవ్వాలి ఇక్కడ. అంటే రో అంటే చెప్పాను కదా, 0 నుండి ఎన్ నెంబర్స్ వరకు కౌంట్ అవుతుంది ఇక్కడ. ప్రింట్ స్టార్స్ అన్నాను కదా. స్టార్ ఇచ్చిన తర్వాత ప్రతిసారి మీరు స్టార్ పక్కన స్పేస్ అనేది ఇవ్వాలి. ఇవ్వకపోతే మీకు అవుట్పుట్ అనేది స్టార్స్ అతుక్కొని అవుట్పుట్ వస్తుంది మీకు. సో మనకు కొంచెం విడివిడిగా రావాలి. అలా వస్తేనే మనకు అవుట్పుట్ అనేది చాలా బ్యూటిఫుల్‌గా కనపడుతుంది. అదే అతుక్కొని ఉంటూ ఉంటే ఆ స్టార్స్ అనేటివి మనకు గజిబిజిగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని ప్రతిసారి మీరు అక్కడ స్టార్ ఇచ్చినప్పుడు కొంచెం స్పేస్ అనేది ఇచ్చుకుంటే క్లియర్ కట్‌గా ఉంటుంది. సో వన్ మోర్ ఫర్ లూప్, రేంజ్. ఇక్కడ మాత్రం రో ప్లస్ 1 మనకు రో ప్లస్ 1 అనేది ప్రింట్ అవ్వాలి ఇక్కడ. ఇక్కడ కూడా స్టార్స్, స్పేస్ అండ్ సో ఇదండి కోడ్. ఓకేనా? అండ్ ఫైనల్‌గా ఈ పైన ఏదైతే ఈ ఫర్ లూప్ ఉందో దీనికి ప్రింట్ అనేది ఇవ్వాలి కదా. అలా ఇవ్వకపోతే మనకు అవుట్పుట్ ఎలా వస్తుందంటే చూడండి, ఇలా ఏమీ గూడా రాదు. ఇలా లైన్‌గా స్ట్రెయిట్‌గా లైన్స్ ఉన్నాయి గదా, అలా స్ట్రెయిట్ లైన్స్ వచ్చేస్తాయి. సో అంతకు మించి మనకు అనుకున్నట్టుగా అవుట్పుట్ అనేది రాదు. సో ఈ లైన్స్ అనేటివి కిందకి బ్రేక్ అవ్వాలి అంటే మనకిక్కడ ప్రింట్ అనేది ఇవ్వాలి. జస్ట్ ప్రింట్ ఇచ్చేసి వదిలేస్తే సరిపోతుంది. దాంట్లో ఆ బ్రాకెట్‌లో ఏం రాయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూద్దాం. సో మనకు అవుట్పుట్ ఇలా వచ్చింది. సో మనకు కావాల్సినట్టుగా రాలేదు. ఈ స్టార్ ఏదైతే ఉందో స్టార్ అనేది కరెక్ట్‌గా మధ్యలో రావాలి. అలా వస్తేనే మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చినట్టు. సో ఎక్కడ మిస్టేక్ జరిగి ఉంటది చెప్పండి? సింపుల్‌గా ఇక్కడ ఏం లేదు. ఈ ఫోర్త్ లైన్ ఏదైతే ఉందో ఈ ఫోర్త్ లైన్ అక్కడ నేను ఒకటే స్పేస్ ఇచ్చాను. ఇంకో స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు చూద్దాం. చూసారా? మనకు కావాల్సిన అవుట్పుట్ వచ్చేసింది ఇది. అండ్ సేమ్ ఇదే దాన్ని రివర్స్‌లో మనకు అవుట్పుట్ కావాలి. సో అప్పుడు మనం ఏం చేయాలి? మనము ఇంకో కోడ్ సెపరేట్‌గా కోడ్ రాయాలి. సో అది సెపరేట్‌గా కోడ్ రాయాలి అంటే జస్ట్ సింపుల్ ఏం లేదు. నెక్స్ట్ టాపిక్‌కెళ్దాం. చూడండి. తర్వాత వచ్చేసి ఈ సెవెంత్ వన్. ఈ సెవెంత్ వన్‌కి రివర్స్ హిల్స్ ప్యాటర్న్. ఇది సెవెంత్ వన్. దీనికి కోడ్ ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం. సేమ్ ఇన్‌పుట్ వచ్చేసి 5. అక్కడ 5 అనే కాదండి, మీరు ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? నేను ఏదో 5 అలా తీసుకుంటున్నాను కదా, మీరు కూడా అదే తీసుకోవాలని రూల్ ఏం లేదు. అక్కడ మీరు ఏ నంబర్ తీసుకున్నా గాని మీకు అవుట్పుట్ అనేది యాజ్ యూజువల్‌గా వస్తుంది. కాకపోతే మీకు స్టార్స్ అనేది ఎక్కువ వస్తాయి. మీరు పెద్ద నంబర్ తీసుకుంటే. చిన్న నంబర్ తీసుకుంటే స్టార్స్ అనేది తక్కువగా వస్తాయి. ఓకేనా? ఫర్ లూప్, రో, ఇన్ రేంజ్. నేనిక్కడ ఫర్ రో అని ఎందుకు ఇస్తున్నాను అంటే అవి రోస్ కాబట్టి. తర్వాత దాంట్లో కాలమ్స్ అనేది ఉంటది కాబట్టి కాలమ్స్ అని ఇస్తున్నాను. అక్కడ రోస్ దగ్గర గాని, కాలమ్స్ దగ్గర గాని మీకు నచ్చిన నేమ్ ఇచ్చుకోవచ్చు. సో ఇక్కడ n నంబర్స్. ఇప్పుడు ఫర్ కాలమ్, ఇన్ రేంజ్. సో ఇక్కడొచ్చేసి రో ప్లస్ 1. రో ప్లస్ 1. ఎందుకంటే మనకు రో నుండి మనకిక్కడ ఏంటంటే రోస్ అనేటివి రో ప్లస్ 1 అంటే మనకిక్కడ ఏం జరుగుతుందంటే స్పేసెస్ అనేటివి ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకేనా? ఇక్కడ స్పేసెస్ అనేటివి ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి రో ప్లస్ 1 అనేది మనం ఇస్తున్నాం. ప్రింట్ చెప్పాను కదా, ఇది డబుల్ స్పేస్ అండ్ కాలమ్, దెన్ అగైన్ ఫర్ కాలమ్, ఇన్ రేంజ్. ఇక్కడ మాత్రము మీరు స్టార్స్ కోసం ఇవ్వాల్సిన నంబర్ అంటే రో, కామా దాని తర్వాత మీరేమిస్తారంటే ఇక్కడ n-1. ఎందుకంటే మనకు నంబర్స్ అనేవి రివర్స్ ఆర్డర్‌లో రావాలి. ఓకేనా? నంబర్స్ అనేవి రివర్స్ ఆర్డర్‌లో రావాలి అంటే రో n-1 ఇది మీరు ఇస్తే మీకు స్టార్స్ అనేటివి రివర్స్ ఆర్డర్‌లో మనకు అవుట్‌పుట్‌లో వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ ప్రింట్ స్పేస్ అండ్ ఫైనల్‌గా
ఇంకో ఫర్ లూప్, ఇది కూడా స్టార్స్ కోసం. ఎందుకంటే ఈ ప్యాటర్న్‌లో మనకు 2 వేరియస్ స్టార్స్ అనేటివి ప్రింట్ అవుతున్నాయి. లైక్ అంటే 2 ప్యాటర్న్స్ అనేటివి ప్లస్ అవుతున్నాయి. రేంజ్. సో, ఇక్కడ మాత్రం రో నుండి ఎన్ వరకు, రో నుండి ఎన్ వరకు మనకు ప్రింట్ అవ్వాలి. ఓకేనా? అండ్ దాని తర్వాత ప్రింట్ ఓపెన్ బ్రాకెట్ స్టార్ స్పేస్ ఇవ్వాలండి ఇక్కడ. అండ్ ఓకే. ఈ ప్రోగ్రామ్ గూడా రెడీ అయింది ఇప్పుడు. దీనికి చెప్పాను గదా! ఎండింగ్‌లో ప్రింట్ అనేది ఒకటివ్వాలి అని. ఎంప్టీ కాలమ్‌తో, ఎంప్టీ బ్రాకెట్‌తో ఒకటి ప్రింట్ అనేది ఇవ్వాలి అని చెప్పాను గదా ఇంతకుముందు. సో, అలా కంపల్సరీ ఇవ్వాలి. ఇది ఇవ్వకపోతే మీకు కోడ్ అనేది రన్ అవ్వదు. సో, ఫైనల్‌గా ఇప్పుడు అవుట్‌పుట్ చూద్దాం. చూడండి. యాజ్ టీజ్‌గా మనకు కావాల్సిన అవుట్‌పుట్ అనేది వచ్చేసిందండి ఇక్కడ. చూడండి. యాజ్ టీజ్‌గా కావాల్సిన అవుట్‌పుట్ అనేది వచ్చేసింది. సో, ఇప్పుడేంటంటే ఇంతకుముందు రాసిన ప్యాటర్న్‌ని, ఈ రివర్స్ ఆర్డర్‌లో ఉన్న ప్యాటర్న్‌ని కలిపితే మనకు ఏ ప్యాటర్న్ వస్తుంది? డైమండ్ ప్యాటర్న్. యెస్. డైమండ్ ప్యాటర్న్ అనేది మీకు చూపిస్తానిప్పుడు. ఈ రెండిటిని ప్లస్ చేయాలి అంతే. సింపుల్ అండి. ఇది పెద్దగా ఏముండదు. చాలా సింపుల్. ఏంటంటే ఇప్పుడు ఈ కోడ్ ఏదైతే ఉందో, ఈ కోడ్‌కి ముందుగా రాసిన కోడ్ ఏదైతే ఉందో, ఈ కోడ్‌కి సెకండ్ టైమ్ రాసిన కోడ్‌ని కింద ప్లేస్ చేయాలి. అలా ప్లేస్ చేసినట్టయితే మనకు కావాల్సిన అవుట్‌పుట్ వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడేంటంటే చిన్న చిన్న చేంజెస్ చేస్తే సరిపోతుంది. ఒకసారి చూద్దాము. ముందు మనకు ఈ కోడ్ ఎలా రన్ అవుతుంది? ఏంటి? ఏమేం చేంజెస్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఇప్పుడు ఈ కోడ్‌ని అలాగే ఉంచేద్దాం. ఉంచేసి జస్ట్ ఏం చేస్తారంటే దీన్ని కాపీ చేసేసుకొని ఎరేజ్ చేసేయండి. ఓకేనా? ఇంతకుముందు ఫస్ట్ రాసాం గదా! ఆ కోడ్‌ని ఒక్కసారి ఇక్కడ రాయండి. ఫస్ట్ రాసిన దాన్ని ఇక్కడ రాస్తే సరిపోతుంది. ఇన్ రేంజ్ మనకు ఎన్ ఉండే ఫర్ ఇన్ రేంజ్ రో అండ్ ఎన్. సో, ఇప్పుడు మనము ఫస్ట్ రాసిన కోడ్‌కి కోడ్ రాసాము. సో, ఇప్పుడు దీని అవుట్‌పుట్ కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకుందాం ఒక్కసారి. యెస్. కరెక్ట్‌గా ఉంది. ఇప్పుడు దీనికి సెకండ్ రాసిన కోడ్ ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఏదైతే కాపీ చేసాం కదా ఇంతకుముందు అది పేస్ట్ చేద్దాం ఇక్కడ. సో, ఆ పీస్ ఆఫ్ కోడ్‌ని మనం ఇక్కడ పేస్ట్ చేసాం. ఒకసారి మనము దీనికి అవుట్‌పుట్ ఏంటి అన్నది చూద్దామా ఒక్కసారి? చూడండి. మనకు అవుట్‌పుట్ ప్రాపర్‌గానే వచ్చింది. కానీ ఎగ్జాక్ట్‌గా డైమండ్ ప్యాటర్న్ అనేది రాలేదు. ఎందుకు రాలేదు అంటే ఇక్కడ చూసారా? ఈ 2 లైన్స్‌ని గమనించండి. ఇందులో ఒకే లైన్ రావాలి. సో, ఒకే లైన్ రావాలి అంటే మనం ఏం చేయాలి ఇక్కడ చిన్న చిన్న చేంజెస్ చేయాల్సొస్తది. జాగ్రత్తగా గమనించండి ఇక్కడ. ఇక్కడొచ్చేసి మనకు రివర్స్‌లో రావాలి కాబట్టి n-1 సెకండ్ లైన్‌లో -1 ఒకటి యాడ్ చేయండి. అండ్ ఇది యాజ్ ఇట్ ఈస్‌గా ఉంచండి థర్డ్ లైన్. అండ్ సో, చూడండి అంతేనండి. అది ఒక్క చేంజెస్ చేసేస్తే మీకు అవుట్‌పుట్ అనేది ప్రాపర్‌గా వచ్చేస్తుంది. చూడండి. మనకు కావాల్సిన అవుట్‌పుట్ వచ్చేసింది. ఇదండి డైమండ్ ప్యాటర్న్. సో, ఇలా ఇంకా కొత్త కొత్త విషయాలు గాని, మీకు తెలిసిన ఏవైనా ప్యాటర్న్స్‌ని మీకు రాకపోయుంటే ఒక్కసారి కింద కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. నేను తప్పకుండా అది చేయడానికి ట్రై చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్ మీరు చూడడమే కాకుండా దీన్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేయకపోతే మనకు ఏది గూడా రాదు. సో, ఇది గైస్ పార్ట్ 2. సో, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్స్ చేయండి. లైక్ చేయండి. And don't forget to the subscribe. Keep watching my videos. Thank you so much.